గర్జన అంతర్జాతీయ సింహాల దినోత్సవం భాగంగా ఆగస్టు 10, 2025 తారీఖున హైదరాబాద్ యూసఫ్గూడ పోలీస్ లైన్స్లో ఉన్న మన గ్రేహాండ్స్ పాత ఆఫీసు నుండి జరిగిన మహాసభకు ఇచ్చేసిన 2 తెలుగు జిల్లాల నుంచి ఇచ్చేసిన అందరికీ, ఆఫీసర్స్కి, అతిథులకి, ఫ్రెండ్స్ అందరికీ మనసా వాచ కర్మ యొక్క నమస్కారాలు. ఆ రోజు స్టార్టింగ్ సర్వమత ప్రార్థనతో మొదలగింది. ఈరోజు సాయంత్రం 5:30కి ఇక్కడ వైజాగ్ సిటీలో అదే సర్వమత ప్రార్థనతో ముగింపు ఈ సభని జరుపుకుంటున్నాం. ముందుగా మన పాస్టర్ కనకరాజు గారిని ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్ ముందుకు రండి. సకలాశీర్వాదములకు కారకుడైన మా యేసు ప్రభువా, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సైన్యములకు అధిపతికి దేవానికి వందనాలు ప్రభా. ఇవాళైనా ప్రభాత 2 జిల్లాలోని కూడా ప్రభా, అయ్యా 2 రాష్ట్రాలను కూడా ప్రభాతనైనా ఎంతో మంది ప్రభా కమాండర్స్ అందరూ కూడా ప్రభాతండి అయ్యా కలిసి యొక్క ప్రాంతాల ప్రభాతనైనా అడవుల్లో, కొండల్లో ప్రాంతాల ప్రభు ఉద్యోగం చేయించుగా ప్రభా. అయ్యా నువ్వు వాక్యం సెలవిచ్చిన ప్రభు, నువ్వు గాఢాంధకార ప్రియలో సంచరించినప్పుడు నీ నీకు తోడై ఉన్నానన్న ప్రభా. ఇవ మారే గారు చేస్తున్న ప్రతి ప్రయత్నం ప్రభు నీకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకున్నా ప్రభు. ఈ సాయంకాల సమయం ఉంది ప్రభా, నీ నామాన్ని స్తుతించిన భాగ్యాలకు ఇచ్చేందుకు అయ్యా నాయన నీ బంగారు పాలు పట్టుకొని ఈ చిన్న ప్రార్థన ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين يديه وما خلفه ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه وسلم صلوا عليه صلاة وسلاما عليك يا رسول الله صلى الله عليه وسلم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين لا إله إلا الله محمد رسول الله آمين. పశ్యత భద్రం ఏవం వేద శతమానం భవతి శతాయుష్యేంద్రే ప్రతిష్టతి సర్వజనా ప్రీత్యర్థం సాయుధ దళానాం ఆయు ఆరోగ్య ప్రసిద్ధ్యర్థం నవానాం గ్రహాణాం అనుకూలత ప్రసిద్ధిరస్తు దేవతానుగ్రహ ప్రసిద్ధిరస్తు శ్రీదేవతానుగ్రహ ప్రసిద్ధిరస్తు శ్రీదేవతానుగ్రహ ప్రసిద్ధిరస్తు నవానాం గ్రహాణాం అనుకూలత ఫలసిద్ధిరస్తు ఆచంద్రార్థం వంశావృద్ధిరస్తు సర్వదేవత అనుగ్రహ ఫలసిద్ధిరస్తు తథాస్తు. ఈ గర్జన ముగింపు సందర్భంగా నాకు గత సంవత్సరంన్నర కాలం నుంచి ఎంతో వాళ్ళు ఒకవేళ డ్యూటీ చేయాలి. అందులో వైజాగ్ సిటీ హోంగార్డ్స్ అంటే 150 మంది స్ట్రెంగ్త్. నాకు ఆఫీసర్స్ డైరెక్ట్ సిపి సార్, రెస్పెక్టెడ్ సిపి సార్, అటువంటి డ్యూటీస్ ఎంత కష్టమైనా నాకు రైట్ హ్యాండ్గా ఉన్న రాజుగారు, ఈయన కొండాపూర్ ప్రాంతంలో ఎక్కువ సర్వీస్ చేసి ఇచ్చారు. చాలా శాంతిపరుడు, మాట్లాడాలంటే కొద్దిగా మొహమాటం, మాట్లాడలేకపోతారు. చాలా థ్యాంక్ యూ సార్. చాలా హార్డ్ వర్క్ చేశారు. అదేవిధంగా మా కమాండెంట్ గారు అయిన పంతులు గారు అని పిలుస్తాం. ఆయన కూడా కమాండెంట్ గారు రైటర్. ఆయన 10 జిల్లాలకి 6 ఏళ్ళకి గట్రా మాట్లాడుతూ ఉంటారు. ఆయన కూడా మీకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నా. అదేవిధంగా మా కంప్యూటర్ ఆపరేటర్ గారు మా కుమారి మేడం గురించి చెప్పాలంటే చాలా సౌమ్యురాలు. వాళ్ళ హస్బెండ్ కూడా మా హోంగార్డుగా పనిచేస్తున్నారు. చాలా కంప్యూటర్ వ్యవస్థ, మీకు కూడా ప్రత్యేక వందనాలు. అదేవిధంగా ఇంకా రాంబాబు అక్కడ ఉన్నాడు. రాంబాబుని ఫోటోలు వచ్చి పెడతాను. ఇంక ఈ రాంబాబు అంటే కంప్యూటర్లో టాప్ పోస్ట్ రాంబాబుని ఒకసారి ప్లే చేయండి, అందరూ చూస్తారు. అడిగారు ఆ రోజు సభలో. రాంబాబు హార్డ్ వర్క్ అంటే ఆయనకి హ్యాండ్ పాపం కొద్దిగా వీక్ అయినా సరే చెప్పిన మాట తోచ తప్పకుండా చేసిన రాంబాబు అంటే ఈయన. మీరు అడిగారు తీసుకురమ్మని. అదేవిధంగా నగేష్ అనే ఎక్స్పర్ట్ కంప్యూటర్లో ఆయన కూడా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ప్రోమో మిడ్-నైట్ 3:30కి ఫోన్ చేస్తే మా ఏఆర్ఎస్ఐ సత్యనారాయణ గారికి, ఆయన ద్వారా రాజు గారు, ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ రాజు గారు. మొన్న రీసెంట్గా మేము 6 నెలల క్రితం మా గౌరవ సిపి గారు
సైబర్ క్రైమ్ 12 మందిని తీసుకుంటే అందులో ఎక్స్పర్ట్ ఆయన ప్రోమో తయారు చేసే వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నా. ముఖ్యంగా 24 గంటలు మన కొండబాబు గారు ఇంకా 4 ఐదుగురు అంటే సుమారుగా ఈ వరకు మా ఆఫీస్ నుంచి ఒక 15 మంది డ్యూటీలు చేసుకొని ఇంటి దగ్గర ఖాళీగా ఉండేటప్పుడు నైట్ 10 నుంచి లేదా పడుకొని లేచిన తర్వాత ఒక 1 అవర్ లేదా ఒక ½ అన్ అవర్ ఈ విధంగా సహకరించబట్టికి ఈ గర్జన మహాసభ సక్సెస్ అయింది. మరి ఈ సభను ఉద్దేశించి నేను ఇంకా ప్రసంగించే ముందు మా కొండబాబు గారిని దయచేసి కూర్చొని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారాలు సార్. 2 రాష్ట్రాల కమాండర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ గర్జన ఏంటి ఇదేంటని మాకేం ముందు అర్థం కాలేదు. ఇది సక్సెస్ అవుతుందని కూడా మేము ఎంత మాత్రం కూడా నేను అనుకోలేదు. మేము అయినప్పటికీ మరి అవేర్నెస్లో మరి ఆరోగ్యతాలుగా ఉదారమైనటువంటి కృషి ఫలితంగా గొప్ప సక్సెస్ అందుకున్నది గర్జన కార్యక్రమం. 1 సంవత్సర కాలం నుంచి మా ఆర్ఐ గారు మాకు ఎంతో ఫాలోఅప్ చేస్తూ ఎంతవరకు వచ్చింది ఎవరెవరితో మాట్లాడారా లేదా అని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా ఎప్పటికప్పుడు ఫాలో చేస్తూ తెలుసుకుంటూ ఫోన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కోటిబాబు ఆర్ఐ గారు కండక్ట్ చేస్తున్నారు, అయితే ఆయన చేయగలరు, మేము వస్తామని చెప్పేసి మాకు చాలా సంతోషం, మేము వస్తామని చెప్పేసి చాలామంది ఉత్సాహం చూపించినప్పుడు నేను అనుకున్నాను ప్రైజ్ కూడా అవుతుంది, ఇది ఖర్చు కూడా ఉంటుంది అన్నప్పుడు కూడా ఎవరు వెనకాడలేదు. ఎంతైనా మేము వస్తాం, కోటవారి గారు మేము వస్తాం, మేము కూడా వస్తాం, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వస్తామని చెప్పేసి వాళ్ళ పేరు చెప్పి ఎంతో ఉత్సాహం చూపించారు. మరి అదే విషయం మరి ఆర్ఐ గారు చెప్పినప్పుడు మరి ఎంతో ఉత్సాహంతో మరి 2 రాష్ట్రాల ఈ కమ్యూనిటీస్ అందరినీ ఒక తాటిపై నడిపించి కర్త కర్మ క్రియగా మరి ఆయనే ఉండి మా అందరితో మమ్మల్ని కూడా మాతో పనిచేయించి ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. మొదటైతే మేము ఇంత సక్సెస్ అవుతుంది అనుకోలేదు. మరి ఆర్ఐ గారు బలమైన కోరికను పెట్టి ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేశారు. ఈ మీ చేసినటువంటి త్యాగానికి, ఎందుకంటే మన దేశం కోసం మీరు చేసిన మన రాష్ట్రం కోసం 1989 నుంచి 2000 వరకు మీరు జరిగినటువంటి కృషికి మేము ఎంతో రుణపడి ఉన్నామండి. మన రాష్ట్రం అంతా కూడా ఇవాళ సురక్షితంగా ఉన్నారని నక్సలైట్స్ నుంచి మన సురక్షితంగా ఉన్నారు అంటే మీరే కారణం అండి. గర్జన ముగింపు సమావేశంలో ముఖ్య విశేషాలు. ఆ రోజు ప్రారంభ సభ సర్వమత ప్రార్థనతో స్టార్ట్ అయింది. ఈరోజు ఈ గర్జనకి అంకురార్పణ జరిగిన మా ఆఫీస్ ప్రాంగణంలో మా సహచరులు మిత్రులు వీళ్ళతో పనిచేసే కార్యక్రమంలో భాగంగా మళ్ళీ సర్వమత ప్రార్థనతో ఈ ముగింపు సభ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క గర్జన మహాసభకి సుమారు అన్ని జిల్లాల నుంచి 700 మంది అధికారులు హోదాతో సంబంధం లేకుండా వచ్చి అక్కడ ఎంతో సరదాగా సందడి చేసి ఆనాటి మధుర స్మృతుల్ని గుర్తించుకున్నాము. సింహాల కలయిక అంటే ఆ రోజు ఆగస్టు 10 అంతర్జాతీయ సింహాల కలయిక. నిజంగా అన్ని అటవీ ప్రాంతాల నుంచి సింహాలలాగా గర్జించి గాండ్రించి వచ్చి ఎంతో ప్రేమ ఆప్యాయత అనురాగాలతో అందరూ డిఐజీ సార్, నెక్స్ట్ ఎస్ఐ సార్, డిఎస్పీ సార్, ఒక్క ర్యాంక్ అంటూ అన్ని ర్యాంకులు అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి మనం ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉంది. దీని అంతటికీ నేను అక్కడికి రావడానికి ముఖ్య కారకులైన గౌరవ శ్రీ డాక్టర్ శంకభద్ర బాక్షి ఐపీఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వైజాగ్ సిటీ, వారికి ఎన్ని జన్మలు ఎత్తినా నేను రుణం తీర్చుకోలేను. నా అభిమాన పోలీస్ ఆఫీసర్, నాకు స్ఫూర్తి ప్రదాత. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు వైజాగ్ సిటీ సిపిగా వచ్చి వినూత్నమైన రీతిలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నెన్నో కార్యక్రమాలు అందరికీ తెలిసిందే. వారే ఈ యొక్క గర్జన సభకు నేను పెట్టడానికి స్ఫూర్తి ప్రదాత. వీళ్ళందరినీ కూడా ఒక్క సెల్ ఫోన్ సహాయంతోనే, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళలేదు, మా స్టాఫ్ అందరితోనూ ఒక సెల్ ఫోన్ సహాయంతో పిలుపు మీద నా మీద ఉన్న నమ్మకం, నా మీద ఉన్న విశ్వాసం, చేయగలిగే సత్తా దమ్ము ఉందనే ఉద్దేశంతో అందరూ అక్కడికి గ్యాదర్ అవ్వడానికి రావడము, రాబోయే రోజుల్లో ఇది ఒక మహాశక్తిగా అవతరిస్తుందని సందర్భంగా తెలియపరుచుకుంటా. ఈ యొక్క గర్జనకి నన్ను వెనుక నుంచి వెన్నింటి ప్రోత్సహిస్తున్న త్రిమూర్తులు లాంటి అధికారులు, సీతారాం సార్ డిఐజీ గారు, ప్రకాష్ సార్ డిఐజీ గారు, శ్రీ సత్యసింగ్ సార్ కమాండెంట్ గారు, అంతేకాకుండా రిటైర్డ్ అధికారులు శ్రీ జీవీఎస్ మూర్తి సార్ కమాండెంట్ గారు, అదేవిధంగా శ్రీ గణపతిరావు గారు డిఎస్పీ గారు, రిటైర్డ్ కమాండెంట్స్ మోకం సింగ్ కమాండెంట్ గారు, శ్రీ అప్పల్ రెడ్డి గారు కమాండెంట్ గారు, శ్రీ సత్యనారాయణ సార్ కమాండెంట్ గారు, ఒక్కరనే కాదు ముఖ్యంగా శ్రీ సెటర్జీ సార్,
వీరందరూ కూడా అక్కడికి ఇచ్చేసి డిఎస్పీసీ యాదగిరి సారు, డిఎస్పీసీ ప్రసన్న కుమార్ సారు, ర్యాంకుతో పరిమితం లేకుండా అందరూ నాకు నా మాట ప్రకారంగా ఒక్క ఫోన్ కాల్తో అక్కడ గ్యాదర్ అవ్వడం ఆ సభ నిండుతనాన్ని తెచ్చింది. అందరూ ఆశ్చర్యపడే విధంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అన్ని పేపర్స్ కూడా కవరింగ్ అన్ని. దీనివల్ల పోలీసుల మధ్య సమైక్యత, పోలీసులు ప్రజల మధ్య మమతానురాగాలు పెరుగుతాయని, అదేవిధంగా పోలీసు కుటుంబాలతో ఒక మానసిక స్థైర్యం పెరుగుద్దని ఆలోచిస్తూ మా గౌరవ సిపి గారితో ఇంకా కలవలేదు. కలిసిన తర్వాత వారికి ఒక ప్రణాళికాబద్ధంగా వెళుతూ దీన్ని రాబోయే రోజుల్లో డిసెంబర్ కల్లా 5,000 మంది సభ్యులతో ఒక గర్జన పోలీస్ అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ రావడానికి కావలసిన న్యాయ సలహాలు తీసుకుంటున్నాం. ఇందులో కూడా జస్టిస్ హైకోర్టు జడ్జీలు ఇద్దరిని నా మిత్రులైన ప్రముఖ అడ్వకేట్స్ని కూడా న్యాయ విభాగంగా వాళ్ళని ఒక కమిటీగా ఏర్పాటు చేసి పెద్దలందరితోనూ, మరి ముఖ్యంగా మా సివిఎంఎస్ఓ ఎస్పీ శ్రీ మురళీకృష్ణ ఐపీఎస్ గారు, ఇలా పెద్ద వాళ్ళందరినీ రాబోయే రోజుల్లో కలుస్తాను. అదేవిధంగా మన ఈ సభకి పిలవకుండా వచ్చి ఎంతో మనందరిలోనూ ఎంతో ఆసక్తి రేకెత్తించిన గౌరవనీయులు పెద్దలు శ్రీ మాదిరెడ్డి ప్రతాప్ ఐపీఎస్ వారు, డీజీ ఫైర్ సర్వీసెస్ ఏపీ వారికి మరొక్కసారి నా యొక్క పాదాభివందనాలను తెలియపరుచుకుంటూ, ఇది రాబోయే రోజుల్లో పోలీసులు, రిటైర్డ్ అయిన పోలీసులు లేదా వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఎంతోమంది మన అధికారులు, ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్, ఎంతోమంది డీజీలు, ఏడీజీలు, ఐజీలు, డిఐజీలు ఎంతోమంది కృషి ఫలితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ శాంతి భద్రతలో ఎంతో చక్కగా మెరుగుపడి వారందరినీ గౌరవించవలసిన బాధ్యత ఈ గర్జన సభ్యుల మీద తీసుకోవడానికి నన్ను వెన్నింటి ప్రోత్సహిస్తున్న, నాకు స్ఫూర్తి ప్రదాత అయిన మా గౌరవ సిపి గారైన శ్రీ శంఖభద్ర బాక్షి ఐపీఎస్ వారికి మరొక్కసారి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎటువంటి మతానికి కానీ, కులానికి కానీ, రాజకీయానికి కానీ అతీతంగా ఒక సేవా పరమార్థం అనే భావంతో ముందుకు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తాను. ఆ శక్తి సామర్థ్యాలు, ఆ దృఢ సంకల్పం నా ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నాకు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క గర్జన సమావేశం యొక్క ముగింపు సమావేశం ఇంతటితో ముగిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, సహచర మిత్రులు అందరికీ పేరు పేరున మరొక్కసారి నమస్కారంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.